విజయవాణి వేసిన డ్రాయింగ్ ఇంకా అలాగే ఉంది. నిజంగా చాలా హ్యాపీ. నీకన్నా ముందు చీకట్లో లేచింది నేను. ఎడగొతారు ప్రేమ అబ్బో పోతానంటే షాపింగ్ చాక్లెట్స్ షాపింగ్ పోతారా? బాయ్ బాయ్. చింతకాయ ఎంత పెద్దగా కనిపించింది. ఏంది అది ప్రేమ? బాల్ పజిలా? ఎవరు కొనిచ్చినాడు? అవునా, ఓకే. ఇలా ఓపెన్ చేయి, ఏమొచ్చినాయి దాంట్లో? బొమ్మలు. ఏ చూపెట్టు. సైకిల్ ఏంది? నీకు కావాలనా? నీకు కావాలనా? అక్కడనే తింటుంది పన్ని. చూడు ఎన్ని జమ్స్. అన్ని తినాలి. అది నువ్వు, ఇది నేను. అది ఒకసారి నేను, అది ఒకసారి నువ్వు. ప్రేమ అమ్మదుడు ఎంత బాగా నేను షూట్ చేస్తుందో. తమ్ముడైతే నీకు వెళ్ళి అట్నే చూస్తాడు. ప్రేమ అక్క బాగా నొక్కుతాను కసని. ఓయ్ ఇక్కడ తమ్ముడు తమ్ముడు చూస్తాడు. నూకాలు నాక నూకాలు నాక కసు అట్లా మూలలో కూడా ఏముండకూడదు. ఇట్లా ఏమొచ్చాయి? క్రిమి కీటకాలు, పాములు, జైర్లు అన్నీ వచ్చాయి కదా. చాగుంటుంది మంచిది. సూపర్ కదా. అంటే పనివంతురాలు కావాలి నువ్వు కూడా. సారీ, పనివంతుడు కావాలి నువ్వు కూడా. చేత కలుపు. Boost is the secret of our energy. Boost is the secret of our energy. ప్రేమ టీ షాస్ తెచ్చుకుంటుందా? బో కూర్చోనన్నా, కూర్చోనన్నా బంగారు, నువ్వే తాగులే. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేమ ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేమ ఎనర్జీ. అటు పట్టుకుంటారు, అటు పట్టుకుంటారు. విజయవాణేమో అంత పెద్ద దాంట్లో తాగుతుంది, ప్రేమేమో దీంట్లో తాగుతుంది. నాకేమో యాదట్లు ఇచ్చినారు తెలుసా నీకు? దీంట్లో ఇచ్చినారు. ఇది ఏమైనా న్యాయమేనా? బాగుందేనన్నా. ఏం తాగుతున్నావు?
బూస్ట్ తాగుతున్నావా? బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. సరే, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేమ ఎనర్జీ. అంత తగినావా? ఓకే, విన్నర్ ప్రేమ. ప్రేమ బూస్ట్ తాగుతున్నాడు, వాళ్ళక్క ఇచ్చిన బూస్ట్. తమ్మునికి బూస్ట్ పోసి ఇచ్చింది ప్రేమ. ఎనర్జీ వచ్చిట్టే ఎగురుతుంది. కలిపిచ్చింది తమ్ముని కోసం. ఆ కప్పులో కలిపి దీంట్లో పోసి ఇచ్చింది. ఈ కప్పులో కలిపి దాంట్లో వేసి. బాగుంది. అక్కకి థ్యాంక్స్ చెప్తావా? చెప్తారంట. నాకు ఆకలి బూస్ట్ కావాలి. లాక్కున్నాడే నేను తాగుదామని తీసుకుంటే లాక్కుంటున్నాడు. దేవుడా నేను తాగ. దేవుడు చాలా గట్టిగా లాగుతున్నాడు ఫ్రెండ్స్, చూడండి. నేను తాగలుగుతా, నేను తాగలుగుతా, నేను తాగాల, నాది. చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఉడుంపట్టు లెక్క పట్టుకున్నాడు. ఉడుంపట్టు ఒకసారి పడితే పట్టు, ఉడుంపట్టే నా ప్రేమది. నాది కొంచెం తాగి. నడుపు బూమ్ బూమ్ అని. కాదు ప్రేమ, నీకు కాళ్ళు వచ్చినాయి నాన్న. నర్సి సారీ నాన్న. తీసుకున్నా వాళ్ళు అడిచారు. ఏడన్నావు నువ్వు? వాళ్ళు చూచారు, మన నడిచారు. చూసి తీసుకో. అడ తీసుకో. కాకే వాళ్ళు సరే. గట్టి అరసరా, నీకు తెలుసా? అరసరట ఫ్రెండ్స్, వాళ్ళు అద్భుతున్నాం. నాటి రోడ్డు మీద మా అల్లరి చూడు. ప్రేమ ఇక్కడ చూడు చిరుతల్లే, ఇక్కడ చూడు. జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్ కింద. లాయరమ్మ యాడంది.
ప్రేమ మీ మమ్మీ ఎప్పుడు లాయర్ అయింది నాకు కూడా తెలియదు డాడీ అంటదేమో. ప్రేమ ప్రేమ ఆ. ఇప్పటికీ కొద్దిసేపు ఉండేలే తమ్ముడు బాగుపడుతున్నాడు. ఏయ్ ఇక్కడ చూడు ప్రేమ్ ప్రేమతో ఆ వల్ల కూర్చోట్టు లేకపోతే ఊరికే ఆ వల్ల కూర్చోబెట్టయ్యే. నువ్వు అవర కొట్టు ప్రేమ, నువ్వు అవర కొట్టు. తమ్ముడు ఒకసారి పాలు ఇయ్యముందు. ఆట పెట్టాలనా? నేను పాట పాడుతున్నా. శాశ్వత ప్రేమతో ప్రేమించే ప్రేమమయుడా, నీ కృపా చిత్తమే ఏర్పరచి ప్రత్యేకపరచనే, నీ అనాది కాలములోనే ప్రేమ రాజ్యములో లిఖించితివే. నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ శాశ్వతం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ శాశ్వతం. ప్రేమ శాశ్వత ప్రేమతో ప్రేమించే ప్రేమమయుడా, నీ కృపా చిత్తమే ఏర్పరచి ప్రత్యేకపరచనే, నీ అనాది కాలములోనే ప్రేమ రాజ్యములో లిఖించితివే. నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ శాశ్వతం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అద్భుతం, నీ ప్రేమ శాశ్వతం, నీ ప్రేమ అద్భుతం. చిన్నోడు కొట్టావా కొట్టావా అది కొట్టావా పియానో వాయించావా చెప్పు నా చెప్పు కొడదావా
అక్కంగా బాగా వాయిస్తుంది వాళ్ళక్క తెలుసా. ఇది సారీ గమ పదని సారీ మమ సారీ గమ 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 పదని మధ్య ఎట్లా చూస్తానికి సారీ ప్రేమ మరే మరి ప్రేమ మరి ప్రేమ మరి థ్యాంక్స్ అన్న. ఓకే 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 అన్న తొందరగా అన్న. డారా అంతే మగపిల్లలు లెక్కనే కదా ప్రేమ డ్రెస్లో. అది ఉల్లగడ్డ పెడతారులే తీసుకుంటావా. ఇదేంది ఇది ఉర్లగడ్డ కూరలే వద్దులే అది చికెన్ తిను. సర్లే తీసుకుందాలే స్వీట్ ఉంటే తీసుకుందాం. ముందు మమ్మ తిను. ఇద్దరు తిందామా శ్యామా నాకు థ్యాంక్స్ మా. ఓకేనా తిను. బాగుంది కదా. విలియం కేరీ బాట్పిస్ హై స్కూల్ అట. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. బుజ్జి డోరేనా? అవునా, నీకు బాగా తెలిసే. వెల్కమ్ టు అవర్ స్కూల్. కమ్ పా నాన్న పా, దిగు దిగు దిగు. ఇదే ఇక్కడ చూద్దాం పా, దిగు దిగు బంగారు తల్లి, దిగు నాన్న. ఈరోజు స్కూలు లేదమ్మా. ఓ సారీ మేము వేరే ఊరు నుంచి వచ్చినాం. దేవుని చిత్తమైతే విలియం కేరీ బాట్పిస్ హై స్కూల్ చాలా బాగుంది. లోటస్, ఇది పికాక్, ఇది మ్యాంగో, ఇది ఎంబ్లమ్, నేషనల్ ఎంబ్లమ్. వాట్ ఇస్ దిస్? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తిరంగా ఫ్లాగ్. నీకు అమ్మ నేర్పించింది కదా అన్నీ. చూపిస్తాను స్కూల్ కాదు, రాష్ట్ర జిల్లాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ ఇక్కడ చూడు ఇదో ఇక్కడ చూడు. హైదరాబాద్ చదువుతావా? ఈ ఊర్లో చదువుతావా? ఈ ఊర్లో చదువుతావా? నిజం చెప్పు. తెగిపోతే కానీ ఇక్కడ చూడు, నాకు వెళ్ళి చెప్తే. హైదరాబాద్ చదువుతావా, ఇటు చదువుతావా? హైదరాబాద్ చదువుతా. హైదరాబాద్ చదువుతావా? పార్కు మస్తుగా ఉంది. పైన గబిలాలు కూడా మస్తుగా తిరుగుతున్నాయి. అవన్నీ గబిలాలు. టెంపుల్ ఉంది.
టెంపుల్ ఉంది బాబా, మస్తుగా ఉండే. రేమా ఇది లే అమ్మో. అంకుల్ చూడు అంకుల్ అయిపోయి దీక్ష ఒకరోజు దీక్ష. థ్యాంక్స్. పడక పడక 2000 ఫాలోవర్స్. గిట్లా అంతే అంతే. కడుపు సన్నగా అవుతుంది. పడక లేదు, వెనక్కి చేతి పెట్టాలి. ఇట్లా అమ్మకు చూడాలి కదా, అమ్మ రాలేటికి. థ్యాంక్స్ బై. అందుతలేవా చిన్న సైకిల్ ఆడంది ఈడ. చిన్న సైకిల్ కొనక రావాలి ఈడ పార్కులో. ప్రేమ ఇక్కడ చూడు ప్రేమ ఇక్కడ చూడు నకిలి చూడు ప్రేమ. ఏంది బేబీ వెనకిల్ ఉండేది? బొమ్మలు ఆడుకుంటున్నాయి కదా, బాగున్నాయి కదా. ఆడుకోడనా పప్పదంప. రా మమ్మీ. బొమ్మలు ముట్టుకుంటే ఏమిటాయి మమ్మీ? బొమ్మలు మమ్మీ. అరే నీ బొమ్మలు మాయిద్దాం. బొమ్మలు చూడు, ఇవి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. ఆడుకుందులే ఉండు. ఇది ఎక్కుతావా? అమ్మా ఎక్కు. ఓరే నాయనో, ఎక్కు చిన్న ఎక్కు. నేను ఎక్కించలే. అమ్మా, దీన్ని ఎక్కించింది నా కూతురు. ఇద్దరు ఎక్కినాము కష్టపడి. ఓరని చిన్నగా ఒక్క నిమిషం అన్నా, నేను దిగుతాను. మా పాపను అనుకుంటారా? మా పాపను కొంచెం చిన్నగా దిప్పండి. రా చిన్నగా జారు దా, చిన్నగా జారు దా. నేనుంటారా? నేను జారకూడదు, అర్చారు. పిల్లలే జారు చిన్న జారు. నేనుంటారా? అదో వాళ్ళ చిన్న మళ్ళీ వాళ్ళు వచ్చారు. చిన్నగా రా. ఏం పట్టుకుంటారు ఈడ? రే కూర్చో, దొబ్బాగో. కూర్చో ప్రేమ, కూర్చో దా. ఎక్కు నాన్న, ఎక్కు. అదే అక్కడ ఎక్కుతున్నట్టు ఎక్కాల. ఎక్కు.
అది పట్టుకుంటే కాదు, నువ్వే పట్టుకొని ఎక్కుతాను అలా ఎక్కుతాను అలా ఎక్కు ఎక్కు అంతే. ఎక్కురా చిట్టి తల్లి చూద్దాం. ఎక్కరా ఎక్కు ఎక్కాలా అక్కలెక్కి దిగినారు, ఊపినారు. ఏం పడదులే, ఎక్కువ ఎక్కువ కింద పడలే ఎక్కువ. గట్లనే ఎక్కువ ఎక్కాలా ఎక్కువ. ఏం కాదు ఎక్కాలి అట్నే ఎక్కువ ఎక్కాలా ఎక్కువ. సూపర్ సూపర్ ప్రేమ నువ్వు. గజాలే గజాలే గజాలే. ఎక్కువ సూపర్ ఎక్కువ. ఏ చిన్నగా రా ఎక్కువ ఎక్కువ. బాగా ఎక్కుతుంది నా కూతురు. గట్టి పట్టుకో పట్టుకో అట్టే పట్టుకో ఎక్కువ. దీన్ని పట్టుకోవాలి, దీన్ని పట్టుకో దీన్ని పట్టుకో ఎక్కువ ఎక్కువ. ప్రేమ ప్రేమ ఒక నిమిషం అటెండ్ 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 అటెండ్. పిచ్చి పిచ్చి చేస్తుంది నా కూతురు నిజంగా ఫస్ట్ టైం బాగా ఎక్కింది దీనికి. ఊపిరి ఊపిరి లోపలి కొద్దిగా చిన్నగా ఏమంటాయి. ప్రేమ ఇక్కడ చూడన్నా. ప్రేమ ప్రేమమ్మా అది 50 రూపాయలట ప్రేమ. 50 రూపాయలట నాన్న. అది మన దగ్గర అమౌంట్ లేదు కదా నాన్న. ఉండు చిన్నగా 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 బై. స్లోగా స్లోగా స్లోగా. పని 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 వచ్చానబ్బా. బా ఫాస్ట్ పోతున్నావు ప్రేమ నాకంటే నువ్వు. చాలా ఫాస్ట్ పోతున్నావు బండి. ఎక్కడికి రాదులే. వచ్చాలే వచ్చాలే వచ్చాలే. కొద్ది స్లో స్లో వెళ్ళా. బాగుంది బాబు గారు. హ్యాపీ.
ఓకే డన్. దిగు నాన్న బంగారు. థ్యాంక్స్ చెప్పు అంకుల్కు. ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావా? ఐస్ క్రీమ్ తింటుంది ఫ్రెండ్స్. పార్కులో మస్తు ఎంజాయ్ చేసింది. బాగుందా పార్కు? ఆరాధన తదుపరి 8th బ్యాచ్ యొక్క గ్రాడ్యుయేషన్. పొందారా అనే విషయాన్ని 2-3 నిమిషాల్లో తెలియచేయడానికి నేను మన మిషన్ సెంటర్ ఉన్నటువంటి పులకేష్ గారిని నేను పిలుస్తున్నాను. రెవరెండ్ జేడి ఎడ్వర్డ్ థియాలజికల్ కాలేజీ నందు తర్ఫీదు పొందుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క సదావకాశాన్ని కొరకై ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కాలేజీ ఏర్పాటుకు 8 బ్యాచ్లు పూర్తిగా తర్ఫీదు పొందుకోవడానికి కారకులైనటువంటి తల్లి సంఘ సేవకులు, కాలేజీ ప్రిన్సిపల్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ జీజే నిరంజన్ బాబు గారి అయ్యగారికి, అలాగే తల్లి సంఘ పెద్దలకు, ప్రెసిడెంట్ గారైనటువంటి స్వరూప్ సార్ గారికి, క్రిస్టఫర్ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ జేడి ఎడ్వర్డ్ గారి కుటుంబానికి కూడా, ఎందుకంటే వారు కాలేజీ నడుపుకోవడానికి వారు కూడా ఆ యొక్క గృహాన్ని వారు ఇచ్చినారు. అక్కడ మంచి ఫెసిలిటీస్ మాకు అందజేయడం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పి పులకేశి. నేను తల్లి సంఘం తరఫున జాజులపేటలో మిషనరీగా నేను పనిచేస్తూ ఉన్నాను. నేను బిఏ బీఈడి చదివాను. టీచర్గా 22 సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నది. అలాగే సేవకుని వెంబడి వెళ్తూ 8 సంవత్సరాలు నేను సేవలో కొనసాగాను. అయినా కూడా ఎక్కడో లోపం అన్నట్టుగా నాకు బైబిల్లో ఇంకా కొంచెం జ్ఞానం అవసరమై ఉన్నది. నేను కూడా ట్రైనింగ్ చేస్తే నాకు ఇంకా అవకాశం మంచిగా ఉంటుంది, బైబిల్ బోధించడానికి కానీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎక్కువ అవకాశం ఉంటుందని తల్లి సంఘ పెద్దలతో సేవకులతో కలిసి ఈ యొక్క ట్రైనింగ్లో పాల్గొని నేను ఈ యొక్క కోర్సును పూర్తి చేయడం జరిగింది. నేను ఈ కోర్సు ట్రైనింగ్ చేయకముందు ఉన్నటువంటి ప్రసంగానికంటే, చేయకముందు ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్షన్ కంటే, ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత ప్రసంగ సిద్ధపాట్లు అయితేనేమి, ప్రసంగంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నాకు గొప్ప మార్పును కలగజేసినట్టుగా నాకే అనిపిస్తుంది. ప్రజలు కూడా
నాలో గొప్ప మార్పును చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క బైబిల్ కాలేజీలో మాకు బోధించినటువంటి బోధకులు రాము పాస్టర్ గారు న్యూ టెస్టిమెంట్ను మాకు విపులంగా మాకు వివరించారు. ప్రతి గ్రంథము ఏ విధంగా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆ గ్రంథ విభజన గురించి, గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియజేయడం జరిగింది. అలాగే ఉదయ్ సామ్యుయల్ గారు మాకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి చారిత్రక ఆధారాలతో మాకు ఓల్డ్ టెస్టిమెంట్ అంతటిని కూడా మాకు వివరించడం జరిగింది. రెవరెండ్ జోసెఫ్ గారు సువార్తీకరణ గురించి, సువార్తీకరణ అంటే ఏమిటి, సువార్తీకరణ ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విధంగా అన్ని వివరాలు కూడా మాకు ప్రాక్టికల్గా వివరించడం జరిగింది. ఇది మాకెంతో సువార్త ప్రకటించడానికి, ఆయా గ్రామాలలో తిరిగి మేము సువార్త ప్రకటించడానికి ఎంతో ఉపయోగకరంగా మాకు ఉన్నది. అలాగే మోజెస్ పాస్టర్ గారు రోమా పత్రికను, హెబ్రీయులకు పత్రికను, అలాగే ప్రకటన గ్రంథాన్ని కూలంకషంగా మాకు వివరించడం జరిగింది. రంజిత్ పాస్టర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటినీ కూడా, ఏ మతాలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆవిర్భవించాయి, వాటిలో ఉన్నటువంటి అంశాలేంటి, అవి ఎట్లా వ్యాప్తి చెందాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మాకు వివరించడం జరిగింది. వాటి వల్ల ఆయా మతాల వారిని కలుసుకున్నప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి ఇవి ఎంతగానో మాకు తోడ్పాటును అందిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మాకు ఈ మన తల్లి సంఘం ద్వారా నడిపించబడుతున్న స్కూల్లో ఉన్నటువంటి టీచర్లను మా దగ్గరికి తీసుకొని వచ్చి కృష్ణపర్ సార్ గారు, అలాగే మా రూరల్ చైర్మన్ గారు మా దగ్గరికి వాళ్ళని తీసుకొని వచ్చి చిన్నపిల్లలకు ట్యూషన్ ఏ విధంగా చెప్పాలి, ఆయా గ్రామాలలో ఏ విధంగా మేము పిల్లలను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు దగ్గర చేర్చుకొని వాళ్ళకు ట్యూషన్ ఏ విధంగా చెప్పాలి, విద్య ఏ విధంగా అందించాలి, అలాగే విద్యను మధ్యలో ఆపేసినటువంటి పిల్లలను స్కూల్కి ఏ విధంగా నడిపించాలి అనేటువంటి విషయాలు వాళ్ళు నేర్పించడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులను పంపించి వారి ద్వారా ప్రాథమిక వైద్యం ఏ విధంగా చేయాలి, ఎలా గుర్తించాలి, వాటికి కావలసినటువంటి పరికరాలను తీసుకొని వచ్చి మాకు వివరించడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలుగా తల్లి సంఘ పెద్దలైతేనేమి, సేవకులైతేనేమి మమ్మల్ని ఆ యొక్క కాలేజీలో ఈ 6 నెలల పాటు ప్రోత్సహించి మాకు మంచి విద్యను అభ్యసించడానికి, ఈ బైబిల్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు తల్లి సంఘ పెద్దలకు, సేవకులకు, కుటుంబాలకు, తల్లి సంఘ కుటుంబాలందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మాకు భోజన సౌకర్యాలు కూడా, మంచి రుచికరమైనటువంటి భోజన సౌకర్యాలు కూడా అందించడం జరిగింది. మా కేర్ టేకర్గా దయారాజు గారు, మాకు భోజనము వండడానికి భారతమ్మ గారు మాకు ఎంతో ఉపయోగకరంగా, వాళ్ళు ప్రతి విషయంలో మాకు స్నాక్స్ అయితేనేమి, టీ అయితేనేమి సమయానికి అందించి మమ్మల్ని నడిపించడం జరిగింది. అయితే భారతమ్మ గారు కొంచెం అస్వస్థత గురి కావడం మాకు కూడా బాధ కలిగించింది. ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రతిదినము ఉదయము సాయంకాలము మేము తల్లి సంఘ సేవకుల కొరకు, పెద్దల కొరకు, వారి కుటుంబాల కొరకు, తల్లి సంఘము పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాము. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము, ఇక పోయే ముందు కూడా చేస్తాము. ఈ యొక్క తల్లి సంఘం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా
వివిధ దేశాల్లో కూడా తల్లి సంఘ పరిచర్యలు విస్తరించాలని ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. అసలు జాన్ కొంచెం గానే మర్చిపోయాడు. అలాగే ఎం సమ్మయ్య లక్కనేపల్లి, విజయ్ చూడు ఎంత బస్ వచ్చాడు చూడు లైట్ లేక చూడు చిన్నోడే బాగుంటుంది.